వెల్కమ్ టు అను వ్లాగ్స్. ఈరోజు రెసిపీ కోకోనట్ రైస్. ఈ రైస్ పిల్లల లంచ్ బాక్స్కి చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం రెసిపీ. ముందుగా ఒక బౌల్ ఆఫ్ పచ్చి కొబ్బరి ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొబ్బరి, పచ్చిమిర్చి ఇవి రెండు కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ లాగా. ఒక బౌల్ ఉడికిచ్చిన రైస్, ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇది మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, బట్ హాఫ్ ఆయిల్ 1/2 నెయ్యి తీసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కాజు ఒక 10 తీసుకున్నాను, కాజు, కొన్ని కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయల పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పచ్చి కొబ్బరి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, ఒకసారి కలుపుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ అయినా బాగుంటుంది, నార్మల్ రైస్ అయినా బాగుంటుంది. ఈ రైస్కి టేస్ట్ ఉంటుంది. సో ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో వేడి కోకోనట్ రైస్ అయితే రెడీ. సో ఇది చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి ప్రతి ఒక్కళ్ళు తినే రెసిపీ, పిల్లలకి చాలా ఇష్టపడతారు పిల్లలు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేసి ఈ రెసిపీ బాగుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.